సిటిజన్ న్యూస్ కి స్వాగతం. టీటీడబ్ల్యూ రెసిడెన్షియల్ కళాశాలలో సందర్శించిన ఏఐటీఎఫ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్హెచ్ఆర్సీ సంగారెడ్డి జిల్లా చైర్మన్ వినయ్ పవార్ జహీరాబాద్ నియోజకవర్గం మండల కేంద్రమైన మొగుడంపల్లిలో టీటీడబ్ల్యూ రెసిడెన్షియల్ పాఠశాలలో తరగతి గదుల్ని పరిశీలించడం జరిగిందని ఆయన తెలిపారు. అదేవిధంగా భోజనశాలలో విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడడం జరిగిందని, భోజనం విషయంలో నాణ్యమైన భోజనం ఇవ్వడం జరుగుతుందా లేదా అని స్వయంగా విద్యార్థుల్ని దగ్గరుండి చూడడం జరిగిందన్నారు. పాఠశాలలో ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి చెప్పండి అని విద్యార్థులతో మాట్లాడి వారిని మంచిగా చదువుకొని ముందుకు రావాలని, డాక్టర్, టీచర్, ఇంజనీర్, ఐఏఎస్, ఐపీఎస్ కావాలని విద్యార్థులకు చెప్పడం జరిగిందన్నారు. అదేవిధంగా కళాశాల ప్రిన్సిపల్తో అల్పాహారం, మధ్యాహ్న భోజనం, ఈవినింగ్ స్నాక్స్, రాత్రి భోజనం గురించి అడిగి తెలుసుకోవడం జరిగిందని ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. बटर सर స్కూల్లో హాస్టల్లో మంచిగా భోజనం మంచిగా నాణ్యత ఉందా, పర్లేదా, ఇంట్లోకైనా మంచిగా బాగుంది కదా, 100% సాటిస్ఫైడా? మరి చదువుతున్నట్లా చదువుతున్నా మంచిగానే? ఏ క్లాస్ అమ్మా నువ్వు? 8లో ఎంత, ఏ సబ్జెక్ట్ మీద నీకు ఇంట్రెస్ట్? మ్యాథ్సా, తెలుగా, సోషలా, సైన్సా? ఓకే, ఎంత వస్తుందమ్మా మార్క్స్ నీకు? మన రాష్ట్రపతి ఎవరు? కానీ తొందరగానే మన రాష్ట్రపతి ఎవరమ్మా? మన భారతదేశ రాష్ట్రపతి ఎవరు? నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కదమ్మా. ఫస్ట్ జీకే క్వశ్చన్స్ నేర్చుకోవాలి, చదువు మీద కాకుండా జనరల్ నాలెడ్జ్ అనేది సబ్జెక్ట్ ఉండాలి. అలాగా ముఖ్యమంత్రి ఎవరు? మనం మీ ప్రిన్సిపల్ ఎవరు? పేరు తెలుసా లేదా? అదే మరి జీకే క్వశ్చన్స్ ఇప్పుడు ఎవరైనా అడుగుతారు. మీ హోంశాఖ మంత్రి ఎవరు, విద్యాశాఖ మంత్రి ఎవరు కూడా మీకు జనరల్లో జీకేలో వస్తుండే. మీకు రాష్ట్రపతి పేరు చెప్పట్లేదు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఇవన్నీ ఉండాలమ్మా. జీకే క్వశ్చన్స్ అన్నీ ఉండాలి. ఓకేనా? జీకే నాలెడ్జ్ మనకి ఎంత ఒక 10 రూపీస్ ఉంటుంది, అది తెచ్చుకుంటే అది మొత్తం మనకి న్యూస్. అదే మరి రోజు టీవీ చూస్తారు కదమ్మా. జనరల్ నాలెడ్జ్ ఉండాలమ్మా, విద్య మీద కాకుండా మనకి జీకే అనే నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి. మంచి చదువుకోవాలి, నాన్నకు మంచి అలాగే మీరు మంచి చదువుతున్నా లేదా, మీకు ఫుడ్ మంచి పెట్టుకున్నా లేదా, ప్రభుత్వం నుంచి మంచిగా సరైన నాణ్యత ఫుడ్ ఇవ్వడం లేదా